నమస్తే అందరికీ జై భవాని. ఈ రోజు అయితే నవరాత్రుల్లో 4వ రోజు అనమాట, కాత్యాయని దేవి. సో ఈ రోజు కాత్యాయని దేవికి అయితే నేను పూజ అలంకరణ ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఇలా నిండుగా పూలతోటి అయితే అలంకరించేసాను అమ్మవారికి. చామంతి పూలు, గులాబీ పూలు అయితే పెట్టి అలంకరించాను. ఇప్పుడే పూజ అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే వస్త్రం సమర్పించుకున్నాను, తాంబూలం పెట్టడం జరిగింది, చీర, ఇంకా పంచామృతం చేశాను. ఈరోజు కాత్యాయని దేవికి అయితే రవ కేసరి చేశాను అనమాట. ప్రసాదంగా అయితే రవ కేసరి చేశాను. ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా మొత్తం ప్రిపేర్ చేశాను అనమాట. అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒక భవానీ అయితే మెసేజ్ చేశారు, భవానీ మాలలో ఉన్న వాళ్ళని భవానీ అనే పిలవాలా అని చెప్పి. అవునండి, భవానీ మాల వేసుకున్న వాళ్ళని భవానీ అనే పిలవాలి. మాల వేసుకున్న వారు కూడా అవతల వాళ్ళని భవానీ అనే పిలుస్తారు. అలా అమ్మవారి నామస్మరణం అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడు కూడా ఆమెనే మనం తలుచుకున్నట్టు కూడా జరుగుతుంది. ఇక్కడైతే ఇంట్లో ఉన్న సామాన్లంతా సదురుతున్నాం నేను, మా తమ్ముడు భవాని. తర్వాత నైట్ అయితే నిద్ర పట్టలేదన్నమాట. ఇంకా రమకృష్ణ గారి మూవీ అయితే, అమ్మూరు తల్లి మూవీ చూశాను. రమకృష్ణ గారు అయితే అమ్మవారి గెటప్లో చాలా బాగున్నారు కదా.